నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడారు. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, రోజు ఎవరైనా సరే పొద్దున పూట రోజు దీపారాధన చేసుకొని వెళ్తారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను కొంతమందిని, చాలా తక్కువ మందిని చూశాను, సంధ్యా దీపం అంటే సాయంత్రం వేళలో కూడా దీపారాధన చెయ్యాలి, సంధ్యాకాల దీపం. అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? రోజు ఖచ్చితంగా చేసుకోవాలంటారా? చేయాలమ్మా. ఎందుకంటే సహజంగా దీపానికి ఉన్నటువంటి విషయం ఏం చెప్పారు శాస్త్రంలో అంటే 32 రకాల దోషాలు పోతాయి ఒక దీపం వెలిగిస్తే. కేవలం దీపం వెలిగిస్తే వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు అనుకోండి, వాళ్ళ జీవితంలో ఉండే దోషాలు ఏదైనా 32 దోషాలు పోతాయి ఒక దీపం వెలిగించడం, కేవలం దీపం వెలిగించడం ద్వారా. ఆ దీపాన్ని భక్తిగా వెలిగిస్తే, ఆ దీపాన్ని అగ్నిదేవుడు అనే భావంతో వెలిగిస్తే, ఆ దీపాన్ని దేవుడి కోసం వెలిగిస్తే, చూడండి ఎంత తేడా ఉంది. దీపం వెలిగిస్తే ఒక ఫలితం, ఆ దీపాన్ని భక్తిగా వెలిగిస్తే ఒక ఫలితం, ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకుంటే ఫలితం, ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుని ఆ దేవుడికి అర్పిస్తే ఒక ఫలితం. మనకి పంచోపచారాల్లో అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి అంటాం, అట్లా చూపిస్తాం. అంటే ఏమిటి? ఒక దీపము ఏదో దీపం కాదు, అగ్నిదేవుడు అని చెప్తుంది శాస్త్రం. ఓకే, ఇప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకున్నాం, దానివల్ల కలిగేది ఏమిటి అంటే, ఒకటి ఆయుష్ పెరుగుతుంది దీపాన్ని కనుక వెలిగించినప్పుడు. మనకి జాతక చక్రంలో ఉండేటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. కొంతమందికి పిశాచ బాధలు ఉంటాయి కొన్ని. సాయంత్రం దీపం ఎందుకు పెట్టాలి సాయంత్రం పూట అంటే, చీకటి పడగానే కొన్ని అసుర శక్తులకి శక్తి పెరుగుతుంది, అసుర శక్తులకి. అందుకే మీకు రామాయణ మహాభారతంలో ప్రత్యేకంగా ఘటోత్కచుడు యుద్ధం జరిగేటప్పుడు, ఘటోత్కచుడు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎప్పుడు సాయంత్రం అవుతున్న తొందరగా ఆ శంఖం ఉదయండి అంటారు. ఎందుకంటే ఘటోత్కచుడు అసురుడు. సాయంత్రం అయిందంటే ఇంకా బలంగా పెరిగిపోద్ది ప్రభావం. అందుకే అమ్మవారు కూడా సాయంత్ర సమయంలో బయటకు వస్తుందట, ఊరుని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి, తన బిడ్డలను రక్షించడానికి. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోద్ది అంటే తన స్థానానికి తను. కాబట్టి ఎప్పుడైతే ఈ సాయంకాల దీపం వెలిగించి లలితో, విష్ణు సహస్రనామాలో, లేకపోతే మీకున్న ఏదో స్తోత్రం చదువుకున్నారనుకోండి, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వాల్సింది తగ్గిపోతుంది. చీకటి ఉంది, దీపం వెలిగించగానే చీకటి తొలగిపోతుందిగా, వెళ్తురు అలా. అయితే కేవలం దీపం పెట్టడం ఒక ఎత్తు, దాన్ని భక్తితో పెట్టడం, స్తోత్రం చదువుకోవడం ఒక ఎత్తు. అదేదమ్మా. మరి కొంతమందికి అంటే అవన్నీ తెలియకుండా మామూలుగా వాళ్ళకి వచ్చిన శుక్లాంబరధరం ఏదో మామూలుగా చదివేసుకొని పెడుతూ ఉంటారు. దేని ఫలితం దానిదేనమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చదువుకున్నాము, చేతికి ఇంత క్రిములు ఉంటాయని తెలిసి అన్నం తినేమో చక్కగా శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అన్నం తింటాం. దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది, అది తెలియదు, అలాగే తినేస్తాడు, దానివల్ల ఒక ఫలితం ఉంటుంది. వాడు బతుకుతున్నాడు కదండి, వీడు బతుకుతున్నాడు కదండి, అన్నం చేయగడుక్కొని తినేవాడు బతుకుతున్నాడు, చేయి కడుక్కునేవాడు కూడా బతుకుతున్నాడు. ఇప్పుడు ఏం చేయగడుకోవడం వల్ల ఏంటంటే అంటే, ఇన్డెప్త్గా కొన్ని క్రిములు ఉంటాయి ఇక్కడ. ఎలా ఉంటుందంటే, కొన్ని విషయాలు సాయంత్రం దీపం పెట్టకపోతే ఏం బతకమా అంటే దాని ఫలితం దానికి ఉంటుందంట. చేయి కడుక్కోకుండా తింటే బతకట్లేదా అంటే, చేయి కడుక్కొని తిన్నవాడు బతుకుతున్నాడు, కడుక్కొని తిన్నవాడు బతుకుతున్నాడు. కానీ ఫలితం ఏదో ఒక రోజు తెలుస్తుంది. దానికంటే ఒక ఫలితం ఉంటుంది. చేయి కడుక్కోకుండా తినడం వల్ల లోపలికి చిన్నగా తెలియకుండా ఏదో క్రిమి వెళ్తుందేమో, ఎవరికి తెలుసు? అవునా కదా? సైన్స్ ఏం చెప్తుంది? నాన్న చేతులు కడుక్కొని తినమని చెప్తుంది. కనిపించట్లేదు, నా చేతికి కనిపించట్లేదు, ఏముందని ఇక్కడ నా కంటికి కనబడింది, నేను నమ్మను. మైక్రోస్కోప్లో పెడితే కనబడుతుంది మన చేతిలో ఏముందని. అవును. అలాగే కొన్ని ఫీల్ అవుతే కానీ తెలియదు. అదేదో సినిమాలో చూపిస్తాడు, వాడిని ఒకటి దెబ్బ కొట్టి ఏదో నొప్పి చూపించాడు. నొప్పి ఎవరికి వాడు ఫీల్ అవ్వాల్సిందే, భక్తి కూడా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే, భగవంతుడు కూడా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి అసుర శక్తులు విజృంభిస్తాయి, కాబట్టి నెగటివ్ ఎనర్జీస్ పెరుగుతుంటాయి. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా సాయంత్రం కూడా దీపం పెట్టాలి. దీపం పెట్టి ఒక స్తోత్రమో ఏదో చేసుకొని చక్కగా ఇంట్లో లలిత కానీ ఏదైనా ప్లే చేసుకుంటే, ఆ ధ్వని, ఆ శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.